నువ్వే ఎక్కడో చూసినా నువ్వే యా ఇళ్ళ ముందు చూసినా నువ్వు పడి ఇది కాక నీకు చాలా సుస్థ అయిపోయిందా మా నువ్వు రెడ్డి గారింటి కాడ పనులన్నీ చేసి 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 నేను అలిసిపోయాను మామ అవును మామ నాకు ఇప్పుడు ఏం చేస్తావంటే ఇల్లు ఊడ్చేసి పొరపేస్తే పనుకుందాం మామ అన్నా నువ్వు చెప్పున్నా చూస్తే మంచివాడిగా ఉన్నట్టున్నావు ఆడల మొగల పడక పట్ల సిద్ధుకూడి చేసే చెప్పు స్వామి సిద్ధుకూడి చేసి ఆడల మొగల పడక పట్ల వేసేది అంట సిద్ధుకూడిచే ఉత్తే ఆడాలంటే చేసేది కాదు మామ చెప్తా ఆయన ఏం చిన్నంత ఇప్పుడే మోసలేదు నువ్వే వేయాలంట ఏం చేస్తాను పోతే మనమే ఏ చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ఆడొచ్చి పైన అయిపోయింది మగవాళ్ళు చెయ్యి కింద అయిపోయింది ఏ కూడా పోతుంది అనుకో సాయంకాలం సంగతి పెడదు ముద్ద పెడదు ముద్ద పెడదు పట్టుకాయకి లేదు నాకు మరి ఏ చేస్తామని చేస్తావా నేనంటే కొంచెం కూడా భయ బుద్ధి లేకుండా అయిపోయింది జోరుగా ఉన్నావు నీ కళ చూస్తా అంటే చాలా ఉత్సాహంగా ఉంటున్నావు ఈరోజు సరే గెస్ట్ చూడదే వైరస్ దేవుడు బ్రహ్మోత్సవంలో చెప్తుంది కదా సిద్ధవరికి నాయన దేవాలయాలు ఎక్కడ దేవతలు లేరు మన దేహమందు అని చెప్తుంది కదా నువ్వు నా కళ్ళ నిద్రపోతా ఉంటుంది దాన్ని పట్టు చేసి సరిగానే నా కళ్ళ పట్టు చేసి పొడిచేస్తా కానీ దయకు ఆగదే నేను పట్ట పొడి చెప్పిన అనుకో కాళ్ళు చేతులు కడకడకడకడ నదురుతా ఉన్నాయి ఎట్లా కన్నా పట్ట పొడి చేసి ఏమన్నా గైడ్ చేస్తున్నా అదే నువ్వు చెప్పు ఏదో ఐడియా ఎట్లా నా కన్నా పట్టబడతానంటే ఏం చేయాల అంట మంచి ఐడియా ఇచ్చినావు నువ్వు మట్టికల్ సారా తాగేసి నిజం మీద నా కన్నా పట్టబడే పడిచేస్తా మట్టికల్ సారా తాగేసి ద్వైతం వచ్చేస్తుంది అప్పుడు నా కన్నా పట్టబడి తగ్గించా దీనికెంత సాయిరా సారాయిరా దీనికెంత సాయిరా సారాయిరా చక్కటి తిండి సెమ్మగుడిలో బెల్లము తెచ్చింది బెంగళూరులో వేసింది ఓటరేములో వండిందేమో మగలగిరిలో కాపోలేమో కమ్మగదాగి ఒట్టోళ్ళేమో ఒట్టుగదాగి అరే గురిగాళ్ళేమో గుర్తంగదాగి అరే పోలీసులే పోయంగదాగి సారాయ్ అరే మానవులేమో మస్తుగదాగి సారాయ్ ఈ మాజీ కూడా పట్టగదాగి సారాయిరా సాయిరా సారాయిరా దానికంతని సాయిరా
పాయ సౌలత్తవై పాయ ముక్కుసులాల పాయ ముక్కుసులై పాయ కాలు గురుసులు పాయ కాళ్ళు తవై పాయ రగన కొంచేసి చెడిచేసి సంగమ్మ ముంతడు కల్లేసి ముంచేసి రంగన్న అందులో చేసి సారాయికి పాయ సక్క సారాయి నీ సాయి ఇప్పుడు మెడికల్ సారా తాగేసి అది తాగేసిన నీ అర్థం తాగేసి నా పిల్ల పట్టబడి చేసి దేవతతో చూసి మోర్చానికి వెళ్ళిపోతా ఇప్పుడే జై బ్రహ్మదేవా వచ్చి అన్యాయమయ్యో ఇది దొంగ వేదంతమయ్యో నీ మాయదారి మాటలు నా ముద్దు లాంటి పెళ్ళ పట్టబడి చూసే దేవతలు లేరు యూతులు లేరు బ్రహ్మదేవా అంత మనముఖంలో డబ్బు కదా సమయంత ఘోరం అన్యాయం జరిపింది నాకు దిక్కేవారు పూడి పెట్టేవాళ్ళు నీళ్లు పోసేవాళ్ళు బంగారంత పెళ్ళ నా పట్ట పెట్టుకుంటే మాయదారి బ్రహ్మదేవుడు నా స్వామి నిన్ను నమ్మి నేను చెడితిని నా స్వామి నిన్ను నమ్మి నేను చెడితిని నీ మాయా మాటల వేనే మనసు మార్చుకున్నాను మాయా మాటల వేనే మనసు మార్చుకున్నాను అమ్ముతి లాంటి పెళ్ళాన్ని నా స్వామి నిన్ను నమ్మి నేను చెడితిని నా స్వామి నిన్ను నమ్మి నేను చెడితిని మాయగురు పట్టుకునే వాళ్ళనే కసన పడిసి నీ సొరగతికి నువ్వు లెక్కలేదు వస్తా నీ పట్ల పక్కేస్తా వస్తాడు నీ సెగదరగా నాయన సిద్ధ అతను ఎవరు దుఃఖించుచున్నాడు విచారింపు నాయన నీవెవరు నీ ఒళ్ళంతా రక్తం ఏమిటి ఎందుకు అలా దుఃఖించుచున్నావు నీకే విపత్తి కలిగేదో మొదలు దేవుడు తెలుపు నాన్న తీర్చగలరు స్వామి చెప్పేంత పెద్ద స్వామి చెప్పేస్తా స్వామి నేను స్వామి దండోరసే మాది కక్కైన స్వామి మాది కక్కైన అడుగు కట్టుకొచ్చిండు స్వామి సిద్ధ స్వామికి చిన్న స్వామి చెప్తా ఉంటావు నువ్వు నాయన దేవాలయం ఎక్కడ దేవతలు లేరు మన దేహమందే ఉండాలని చెప్తాడు కదా స్వామ ఒట్టి కింద చక్రము గొంతు కింద చక్రము నష్ట చక్రములు వేదాంతాలు చెప్తాడు స్వామ నీ వేదాంతం విని నా ముత్యం లాంటి పెళ్ళ పట్టబడు చూస్తే దేవతలు లేరు గివుతులు లేరు బ్రహ్మదేవాంత మలమూత్రముల కంపు స్వామ ఎంత ఘోరమన్యాయం జరిగింది నాకు దిక్కేవుడు నా వేదాంతం ఎప్పుడు వింటివి నాయన స్వామి నా వేదాంతం నా మాట అబద్ధమైతే నా కొంప కాకలేస్తా సూతురా స్వామ నీ గృహాన్ని పదనే వెళ్ళి సూచిద్దాం అలాగే పదం పదనైనా ఎంత అర్థమైన ముగ్గు నేను చూస్తానా స్వామ కొండ కదా కొప్పు గొలిపి నా పెళ్ళాం చూడు స్వామ నాయన కక్క స్వామి ఆ శవమంతా కూర్చున్నాయన దేవతలు చూపించదను నువ్వు శిరస్సు వైపున కూర్చును నాయన బాలక సిద్ధ నీవు పాదముల చెంత కూర్చును నాయన అట్లాగే స్వామి అట్లాగే నాయన కక్క స్వామి ఉండు స్వామి అది ఏమిటి నాయన సిద్ధ గారికి 18 సంవత్సరము నాయన సిద్ధ గారు పెళ్లి చేసినావా ఇంకా లేదు స్వామి నాయన నేను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఇంకా తేరా స్వామి నా పిల్లల కాలగాడికి అయితే పని చేస్తా నాయన సిద్ధ నీవు శిరస్సు వైపున కూర్చును నాయన నాయన కక్క నీకు దుర్విదిశ సంగతిని ఆ ద్రేగమందు దేవుడు చూడు నాయన స్వామి ఫలనాద్భుతముల పాదోద చక్రాన వికేతుడు కలిసిడు స్వటములు స్వదశ చక్రాన బ్రహ్మదేవుడు ప్రపంచుడు చూడు నాయన చక్రాన విష్ణుదేవుడు రుణిగాను హరి పదగారు తలుపునట్టి ఈ బొట్టు బొట్టుల చక్రాన చెయ్యుడు చక్రమధ్యమందున శంకరుడు దళ సహస్రాగమందున దళలు గురుపు
నాయన కక్క చంపడానికి నీవు ఎవరు, సావడానికి ఆమె ఎవరు నాయన? నీ భార్యను బతికించడం సరివేసి పిలువు నాయన, అలాగనే పిలువు నాయన. ఏం చేస్తాడో ఓట్రా వచ్చేసిందమ్మా వచ్చింది ఇప్పుడు కాళ్ళు వెళ్ళిపోతాయి మునుక్కుంటాయా ఏముకుంటాయిరా మామ ఏం మామ అడ్డపోతావా బతికింది ఏం మామ చూసి భయపడిపోతున్నావా? దేవతలతో మన పట్ల ఉంటారని చెప్తాను సాంబారు. నీ పట్టు చెప్పే ఇది చచ్చిపోయి సాంబారు కాపాడుతా ఉన్నారు. దండారేసుకో సాంబార్కి. ఎవరి సాంబారు? సాంబార్ దండారేసుకో బొమ్మ గడిస్తున్నాయి నానికి శుభం బహుగాక. శుద్ధ స్వామి శుద్ధ నాయన పెళ్లి అయిపోయిన ఎడ్డేలు అవుతుంది స్వామి, మాకు పిల్లలు లేరు. పుత్ర సంతానం ప్రసాదించు స్వామి. సంతాన ప్రాప్తిరస్తు విలువము నాయన. ఇంట్లోకి పోయి గడి పెట్టుకో. ఈ ఊర్లో ముందే మంచి వాళ్ళు కాదు స్వామి. నాయన కక్క మనమగల సందేశం ఇంకా ఉంటున్నారు స్వామి. అదేమిటో తెలుపు నాయన, అదేమిటో తెలుపు నాయన. మా రైతులంతా నన్ను అంటరాని మాదిగోడు చెప్పి నన్ను పంటలో పెట్టి చేతిలేక ముద్ద పెట్టి చెప్పలేక షేర్ పోస్తారు సోమా. వాళ్ళు వచ్చే నత్తలు వస్తున్నాను, వచ్చే నీళ్ళు వస్తాయా? నేను మనిషి కదా సోమా, నాకేమిటికి ఈ పరిస్థితి ఏంట? నాయన కక్క స్వామి పంచములు అనగా కాడ జాతి వారిని బాధపడుచున్నావా నాయన? నాకదే స్వామి బాధ. నాయన కక్క ఈ ప్రపంచమందున సమబంతి భోజనములు జరుగును నాయన. ఇది నిజమే స్వామి. అదీను కాక గోవులు రంగులు ఎన్నైనను పాలు ఒక్కటే నాయన. అది నిజమే స్వామి. సొమ్ములు ఎన్నైనను బంగారు ఒక్కటే నాయన. నిజమే స్వామి. కుండలు ఎన్నైనను మట్టి ఒక్కటే నాయన. స్వామి నాయన కక్క పరిస్థితి పాట